కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాష్ట్రంలోనే తొలి గ్రామీణ అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. 61 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో వారు స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన ఈ క్యాంటీన్ను కూటమి ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తేవడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఇకపై సామాన్య ప్రజలకు, కూలీలకు కేవలం 5 రూపాయలకే అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అత్యంత పరిశుభ్రమైన భోజనం అందనుంది. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నారని, అభివృద్ధిలో అవనిగడ్డ రాష్ట్రంలోనే 11వ ర్యాంకు సాధించిందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకుని అన్నా క్యాంటీన్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఎత్తివేయడం, గవర్నమెంట్ వేరే మత్స్యశాఖ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. తిరిగి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరికీ ఆనందదాయకమైన విషయం అంటే ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీలో మా పురపాలక సంఘాల్లో మాత్రం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిగా మన అవనిగడ్డ నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్ మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం మాత్రం. ఎందుకంటే అవనిగడ్డకి నిరంతరం చుట్టుపక్కల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా శ్రామికులు, వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. అలాగే ఈ మహత్తరమైన కార్యక్రమం రూపకల్పనకి ఆర్థిక వనరులు అందించిన మూడాకి ప్రత్యేక జాయింట్ కలెక్టర్ గారి సందర్భంలో హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది భోజనం పెట్టేది కాదు, హెల్త్ ఇచ్చే కార్యక్రమం అని మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది పని నిమిత్తం కానీ ఇంకొక పనుల నిమిత్తం కానీ వేరే చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటే ప్రైవేట్ హోటల్లో తినడానికి వెనకాడతారు. ఒక్కొక్కసారి పస్తులుండే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటిది ఇలాంటి ఎండాకాలంలో ఎవరైనా పస్తులుంటే వాళ్ళ ఆరోగ్యం పైన వ్యతిరేకంగా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్నా క్యాంటీన్ చేశారు. అంతేకాకుండా క్వాలిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు రోజు ఎవరో ఒకరు టాపీ మేస్త్రి కానీ ఏదో ఒక కూలి పని చేసేవాళ్ళు కానీ వచ్చి ప్రతి రోజును ఏదో ఒక హోటల్లో నాణ్యత లేని భోజనం చేస్తూ పోతే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఏమవ్వచ్చు. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా మనం పెడుతున్న ఈ భోజనం చాలా చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అన్నమాట. దీన్ని తయారు ఎవరు చేస్తారు అంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ అంటే ఇస్కాన్ వాళ్ళు తయారు చేస్తారు. ఇస్కాన్ వాళ్ళు తయారు చేస్తారు అంటే వాళ్ళు చాలా క్లియర్ గా, మేము కిచెన్స్ కూడా విజిట్ చేశాము, ఎంత నీట్ గా ఉంటది అంటే వాళ్ళు ఒక సేవా దృక్పథంతో అంత బాగా చేస్తారు కనుక మనము దాని నాణ్యత గురించి మనము వరి అయ్యే అవసరం